హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫస్ట్ టైం మనం మన ఛానల్‌లో ఒక ఫోల్డ్ ఫోన్ గురించి రివ్యూ చేయబోతున్నాం. వివో ఎక్స్ ఫోల్డ్ 5 అనమాట. ఇది మనకు అఫీషియల్‌గా ఈ మంత్ 14థ్ లాంచ్ అవుతదని చెప్పొచ్చు. జూలై విత్ 12 పీఎం అనమాట. చాలా మందికి ఈ ఫోల్డబుల్ ఫోన్ అంటే ఇష్టం ఉంటది. అంటే మనకి బిజినెస్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ రిలేటెడ్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇది చాలా వేరియంట్స్‌లో మనము ఈ ఫోల్డ్ ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. దీంట్లో మనకి హైలైట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మెయిన్ హైలైట్ చూసినట్టయితే కెమెరాస్ అనమాట. బ్యాక్ 3 కెమెరాస్ కూడా జేఎస్ పార్ట్నర్‌షిప్‌తో రాబోతున్నాయి. మెయిన్‌గా ఫోల్డ్ ఫోన్‌లో బ్యాటరీ ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. బట్ ఇందులో మనకి అప్రాక్సిమేట్‌గా 6000 వరకు ఎంహెచ్ బ్యాటరీ పెట్టారు. చాలా బాగున్నాయి ఫీచర్స్‌ని కూడా. ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మనకి 3 కలర్స్ ఉంటది. ఒకటి వచ్చేసి టిటానియం, అలాగే గ్రీన్ కలర్, అలాగే వైట్ కలర్ అన్నమాట. ఈ 3 కలర్స్ అయితే రాబోతుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది డ్యూల్ స్టీరియో స్పీకర్సా? లౌడ్ స్పీకర్ అనేది కొంచెం కన్ఫర్మ్ తెలీదు. బట్ డ్యూల్ స్టీరియో స్పీకర్ ఇస్తారేమో అనుకుంటున్నా. బట్ చూడాలన్నమాట. ఇందులో డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ చేయదు. సో, అలాగే సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉందన్నమాట. ఇక్కడ మాత్రం నేను చాలా షాక్ అయిపోయాను. ఎందుకంటే, ఎందుకంటే ఇంత పెద్ద ఫోల్డబుల్ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ఇవ్వకపోతే ఎలా? ఇక్కడ ఐపీ రేటింగ్ అనేది డిఫరెంట్ టైప్స్‌లో కొలిసారని చెప్పొచ్చు. ఐపీఎక్స్8 అలాగే ఐపీఎక్స్9 ఐపీ రేటింగ్‌ని ఇలా డిఫరెంట్ టైప్స్‌లో వీళ్ళు మెన్షన్ చేశారని చెప్పొచ్చు. 20 డిగ్రీ సెల్సియస్ వరకు ఫ్రీజ్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉందన్నమాట. అంటే మనకి 20 డిగ్రీస్ అంటే చాలా లో అని చెప్పొచ్చు. అంటే మనకి ట్యాబ్ గడ్డ కట్టినా కూడా అప్పుడు కూడా వర్క్ అవుతదని చెప్తున్నారు. థిక్‌నెస్ విషయానికొద్దాం. ఇది 9.2 థిక్‌నెస్ ఉంటదని చెప్తున్నారు. అంటే మనం దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఆ లెక్క ప్రకారం ఇది 9.2 థిక్‌నెస్ ఉంటదని చెప్తున్నారు. 211 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. డిస్ప్లే విషయానికొద్దాం. 8.3 ఇంచెస్ ఉందన్నమాట. స్క్రీన్ సైజ్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఎల్టీపీఓ ఆమ్లెట్ డిస్ప్లే రాబోతుంది. ఇక్కడ 2K ప్లస్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారన్నమాట. చాలా పెద్ద రెజల్యూషన్. అంటే మనము మూవీస్ గాని, లేకపోతే ఏమన్నా అదర్ పర్పస్ యూజ్ చేస్తే మనకి విజువల్ ఎక్స్‌పీరియన్స్ అనేది వేరే లెవెల్‌లో ఉంటదని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉందన్నమాట. అంటే మనకి బ్రైట్‌నెస్ కొంచెం ఎక్కువ అనుకోవచ్చు. మీ ట్యాబ్‌ని ఇండోర్‌లో యూజ్ చేస్తాం కాబట్టి బ్రైట్‌నెస్ పెద్ద ఇష్యూ అయితే ఉండదు. L1 సపోర్ట్ ఉంది. అంటే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనము ఫుల్ హెచ్‌డీలో చూడొచ్చు. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇందులో క్వాల్కామ్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. 3 నానో బిల్ట్-ఇన్ ప్రాసెసర్ అన్నమాట. ఇది మనకి ఈ ప్రాసెసర్‌లో ఫ్లాగ్‌షిప్ పర్ఫార్మెన్స్ ఉంటది. LPDDR5X రాబోతుంది. UFS 4.0తో రాబోతుందన్నమాట. ఇక్కడ మనకి ర్యామ్, స్టోరేజ్ కూడా చాలా అడ్వాన్స్‌గా అయితే పెట్టారు. ఇంకా మనకి సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే ఫన్ టచ్ ఓఎస్ 15 రాబోతుంది. ఫన్ టచ్‌లో మొత్తం కస్టమ్ యూఐ అయితే ఉంటదన్నమాట. ఏఐ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇందులో ఏ ఫీచర్స్ అయితే చాలా అడ్వాన్స్‌గా ఉన్నాయి. స్మార్ట్ ఆఫీస్ అయితే చెప్తున్నారు. పవర్ టూల్ చెప్తున్నారు. ఈ మనకి టూల్‌లో చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ఎరేజర్ గాని, ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కెమెరా అన్నమాట. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. మిడిల్‌లో జేఎస్ పార్ట్నర్‌షిప్ అని ఒక నేమ్ అయితే పెట్టారని చెప్పొచ్చు. పెద్ద టైటిల్. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 15 ఎంపీ ఇచ్చారు. ఇది సోనీ IMX91 సెన్సార్ మీద రాబోతుంది. చాలా బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. అలాగే రేర్ కెమెరాలో మనకి వాయిస్ కూడా సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అనమాట. వీటితో జేఎస్ కొలాబరేషన్‌తో రాబోతుంది. మెయిన్ కెమెరా నుంచి మనకి ఫోటోస్ మాత్రమే అయితే ఇంకా నేను చెప్పలేననమాట. ఆ మాదిరిగా అయితే వస్తాయి. చింపి పడేస్తదని చెప్పొచ్చు మెయిన్ కెమెరా ఫోటోస్‌లో. సెకండరీ కెమెరా విషయానికొద్దాం. టెలిపోర్ట్ పెరిస్కోప్ కెమెరా పెట్టారనమాట. ఇందులో సోనీ IMX882 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఇది కూడా బెస్ట్ సెన్సార్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా మనకి టెలిఫోటో కెమెరా అంటే ఇంకా చెప్పనవసరం లేదు కదా! ఫోటోస్‌లో అయితే వేరే లెవెల్ కవర్ చేస్తదని చెప్పొచ్చు. ఇక్కడ మనకి మెయిన్ కెమెరా, టెలిఫోటో కెమెరా కూడా ఒకవేళ చూస్తే పర్ఫార్మెన్స్ అనేది ఈక్వల్ ఉంటాయని చెప్పొచ్చు. అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ టెలిఫోటోలో చూస్తుంటాం. ఈ అప్ టు 3x నుంచి 100x వరకు హైపర్ జూమ్ చేసుకోవచ్చు. లాస్ట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పెట్టారని చెప్పొచ్చు. సామ్సంగ్ JN1 సెన్సార్ అయితే ఇచ్చేస్తారనమాట. ఈ సెన్సార్ కూడా చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. మనకి ఈ కెమెరా యూజ్ చేసుకుని కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్, గ్రూప్ ఫోటోస్, ల్యాండ్స్కేప్ ఈ ఫోటోస్ అయితే మంచిగా కవర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ 20 ఎంపీ పెట్టారనమాట ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ కవర్ చేసుకోవచ్చు అనమాట. మరి అంత తీసి పడేంత అవసరం అయితే ఉండదు. కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ఫ్రంట్ కెమెరా కూడా. నేనైతే కెమెరా విషయంలో 5 రేటింగ్ అయితే ఇస్తాను అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాక్ ట్రిపుల్ కెమెరాస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అనమాట. ఇది 6000 ఎంహెచ్ బ్యాటరీ రాబోతుంది. ఇందులో 80 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఇంకా అడిషనల్‌గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇది మనకి ఫోల్డబుల్ ఫోన్ కదా! 60,000 వరకు అయితే ఫోల్డ్ చేసి ఓపెన్ చేసి చెప్తున్నారనమాట. 60,000 సార్లు ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఓపెన్ చేస్తారని చెప్తున్నారనమాట. ఫైనల్‌గా ఈ ఫోల్డబుల్ ఫోన్‌కి సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మనము కవర్ చేసాము. ఇందులో ప్లస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. మెయిన్ ప్లస్ పాయింట్ కెమెరాస్ అనమాట. బ్యాక్ ట్రిపుల్ కెమెరాస్ కూడా జేఎస్ పార్ట్నర్‌షిప్ విత్ సోనీ సెన్సార్ రాబోతున్నాయి. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటాయన్నమాట. నెక్స్ట్ ప్లస్ పాయింట్ అయితే బ్యాటరీ అనమాట. ఏకంగా 6000 ఎంహెచ్ బ్యాటరీ రాబోతుంది కదా! ఇక్కడ కూడా కొంచెం ప్లస్ పాయింట్ అనిపించింది. ఓవరాల్‌గా ఫీచర్స్ అన్ని కూడా కొంచెం బాగున్నాయన్నమాట. ఫ్రెండ్స్, మర్చిపోకుండా లాస్ట్ వరకు ఎవరన్నా వీడియో చూస్తుంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో.